రంజాన్ పర్వదినం సందర్భంగా అనంతపురంలో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సురేంద్రబాబు పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గత 13 ఏళ్లుగా ఈ కార్యక్రమం చేస్తున్న ఆయన ఈరోజు కోర్ట్ రోడ్డులో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫీస్ వద్ద చీరల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వీరపాండియన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలో వివిధ కాలనీలకు చెందిన వందలాది మంది ముస్లిం మహిళలు ఇక్కడికి వచ్చి చీరలు తీసుకున్నారు. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అల్లా దయ వల్ల గత 13 ఏళ్లుగా ఈ కార్యక్రమం చేస్తున్నానని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సురేంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరికి ఈ రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముస్లిం మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో పవిత్రంగా నిర్వహించే ఈ రంజాన్ మాసం మేము కూడా ఈ రంజాన్ మాసంలో పాల్పంచుకోవడం ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఇప్పటికి 13 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. మేము ఈ చీరల పంపిణీ సంవత్సరం ఒక 15,000 మంది పంపిణీ చేయడం జరుగుతున్నది. అలాంటి ఈ కార్యక్రమంలో మేము మా సంస్థ ఎంతో అభివృద్ధి చెందుతుంది. వారి ఆశీర్వాదాలతో మేము అభివృద్ధి చెందుతున్నాం. దాంట్లో భాగంగానే కొంత ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి వాళ్ళ ఆశీర్వాదాలు మాకు తోడవుతున్నాయి. ఇలాంటి మన పేద మహిళలందరికీ మేము కొంత సహాయపడడంలో మేము సంతృప్తికరంగా ఉన్నాం. అలాంటి మన కరూరు జిల్లాలో ముఖ్యంగా మన కరూరు జిల్లాలో కూడా మేము ఈ కార్యక్రమం చేయడానికి ఇష్టపడుతున్నాం. ఎందుకంటే ఇలాంటి కరూరు జిల్లాలో చాలామంది కూడా ముసలి వాళ్ళు కానీ చాలామంది సహాయం చేయకోకుండా వాళ్ళు ఈ పండగకి నిస్సహాయతగా ఉండడంతో మేము కొంత భాగం ఈరోజు కొత్త గుడ్డలు వేసుకోవడం రంజాన్ మాసంలో వాళ్ళకి ఆనవాయితీ. అలాంటి ఆనవాయితీని వాళ్ళు మాకు తోచినంత వరకు మేము నిర్వహించడం జరుగుతున్నది. ఏడాదికి పెరుగుతూనే ఉంది, ప్రతి సంవత్సరం పెరుగుతుంది.